వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. జనరల్ అవేర్నెస్ కేటగిరీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకు ఈ యొక్క 21st మోడల్ పేపర్లో క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ హిందీ పదాన్ని ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ 2019గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించింది? ఆన్సర్ సంవిధాన్. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇది ఓల్డ్ బుక్ అనమాట. సో 2019కి సంబంధించి 2021కి సంబంధించిన బుక్ ఇది. సో ఇది మనకు కరెంట్ అఫైర్ బిట్గా నేను ట్రీట్ చేస్తాను. సో మొత్తం మీద కలిపితే మనకు నియర్లీ ఒక 4 to 5 బిట్స్కి మించి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉండవు. సో ఎవ్రీ వీడియోలో నేను ఈ విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. సో ఆ విషయంలో మీరు కాస్త కేర్ఫుల్గా ఉండండి. అండ్ సెకండ్ క్వశ్చన్, అజేయ వారియర్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ పక్షిని యుఎస్ కన్వర్జేషన్ ఆఫ్ మైగ్రేటరీ జాతుల CMS COP13 యొక్క చిహ్నంగా ప్రకటించారు? ఆన్సర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 664th క్వశ్చన్ చూడండి. భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే సి రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత గౌరవం పొందిన ఇతిహాసాలు ఎన్ని అంటే ఆన్సర్ 2. నెక్స్ట్, గుజరాతీ సాహిత్యాన్ని తమ రచనల ద్వారా సుసంపన్నం చేసిన వారిలో ప్రముఖులు కింది వారిలో ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ, మహాదేవ్ దేశాయ్, కాకా కాలేల్కర్. సో అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్రా కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ క్రీస్తు 1566. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఇంటెల్సాట్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1964. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను ఎక్కడ ఏర్పాటు చేసినారు? ఆన్సర్ కాండ్లా. నెక్స్ట్, మారుమూల కొండ ప్రాంతాలకు చమురు కేంద్రాలకు హెలికాప్టర్ సర్వీసులు అందిస్తున్న వపన్ హాన్స్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1985. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సాంఘిక పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా ఎవరిని కీర్తిస్తారు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, కంప్యూటర్లలో వాడే సంఖ్యామానం ఏది? ఆన్సర్ ద్విసంఖ్యామానం, బైనరీ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవిలో చర్మానికి శ్వాసక్రియలో పాత్ర లేదు? ఆన్సర్ కొండ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ గలదు? ఆన్సర్ భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, WTO విస్తరించండి అని అంటున్నారు. సో ఎక్స్పాండ్ చేయాలి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 76th క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. గోధుమ కుంకుమ తెగులు, తర్వాత గోధుమ కంకి తెగులు, ఆకు ముడత తెగులు. సో దీనికి గోధుమ కుంకుమ తెగులు వచ్చి శీలీంధ్రం, గోధుమ కంకి తెగులు ఆన్సర్ వచ్చి మనకు బ్యాక్టీరియా, తర్వాత ఆకు ముడత తెగులు వైరస్ అన్నమాట. సో A1 B3 C2 ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్, రక్తం ఘనీభవనం నాకు తోడ్పడే పదార్థం ఏది అంటే ఆన్సర్ ఫైబ్రినోజన్, థ్రాంబోప్లాస్టిన్ అండ్ కాల్షియం అయాన్లు. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏంటి అంటే అతి తేలికైన లోహం వచ్చి లిథియం, MgOH2ను మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. లెడ్ పెన్సిళ్ళ యందు లెడ్ శాతం శూన్యం. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, తన్యతకు కారణం ఏంటి అంటే అణువు ప్రభావం. నెక్స్ట్, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని వేటిని పిలుస్తారు అంటే ఆన్సర్ PSLV. నెక్స్ట్, కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం ఏది అంటే లోథాల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో లభించిన అశోకుని శాసనాలు ఏవి అంటే ఎర్రగుడి, రాజుల మందగిరి. నెక్స్ట్, భారతదేశంలో ప్రవేశించిన తొలి సూఫీ శాఖ ఏది అంటే ఆన్సర్ చిస్తీ. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళా నాయకురాలు ఎవరు? ఆన్సర్ అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్, ఆధునిక భారత నిర్మాత అని బిరుదు కలిగిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. సో భారతదేశంలో సరాసరి వర్షపాతం 125 సెంటీమీటర్లు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం
మాసిన్ రామ్ 1141 సెంటీమీటర్లు. తర్వాత భారతదేశంలో అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతం లే జమ్మూ కాశ్మీర్ 5 సెంటీమీటర్లు. సో అన్నీ కూడా సరైనవే. తర్వాత 87 క్వశ్చన్, కింది వాటిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించని అని అడుగుతున్నారు. సో ఫస్ట్ది గండక్ ప్రాజెక్ట్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు. తర్వాత భాక్రా నంగల్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్లో ఉమ్మడి ప్రాజెక్టు. తర్వాత చంబల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉమ్మడి ప్రాజెక్టు. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్, కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం రైల్వే జోన్లో కలిపి ప్రస్తుతం దేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ 18. సో చెప్పాం కదా ఇది ఓల్డ్ బుక్ అని. సో ఈ క్వశ్చన్ అప్డేట్ అవ్వలేదు, మీరు అప్డేట్గా మీరు చూసుకోండి. సో ఇది ఓల్డ్ బిట్ అనమాట ఇది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, సో కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఫ్రేమ్వర్క్ UNFCCC ఆధ్వర్యంలో 2015 నవంబర్ 30 తేదీన నుంచి డిసెంబర్ 12 తేదీ వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో లీ బౌర్గెట్లో ఏ సదస్సు జరిగింది? ఆన్సర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 శిఖరాగ్ర సదస్సు. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ బిట్టే అన్నమాట. తర్వాత వాతావరణంలో ఓజోన్ ఉండు ప్రదేశం ఏంటి అంటే స్ట్రాటోస్ఫియర్. ఇది చాలా ముఖ్యమైన బిట్ ఇది. వ్యవసాయ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి ఏ వాయువు విడుదలై గాలి కాలుష్యమునకు కలగజేయుచున్నది? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, ఒక బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరపమని కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి తన విచక్షణాధికారాలతో భాగంగా ఉమ్మడి సమావేశం జరపకపోతే ఆ బిల్లు అంతటితో సమాప్తం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తికి 158వ నిబంధన ప్రకారం ఈ కింది తెలిపిన ఏ షరతులను నిర్దేశించారు? అంటే పార్లమెంట్ ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు, ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు, కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రాథమిక విధి ఏంటి అంటే జాతీయ గీతాన్ని గౌరవించడం, ప్రభుత్వ ఆస్తిని సంరక్షించడం, సహజ పరిసరాలను పరిరక్షించడం. సో అన్నీ కూడా మన యొక్క ప్రాథమిక విధులు. నెక్స్ట్ 95వ క్వశ్చన్ చూడండి. 95వ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సుపరిపాలన ప్రధాన లక్షణాలు ఏవి అంటే ప్రజలందరికీ సమన్యాయాన్ని అందించడం, ప్రభుత్వ నిర్ణయాలలో హేతుబద్ధత పారదర్శకత ఉండాలి, పాలనకు చట్టబద్ధత ఉండడం. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, కొత్తగా ఏర్పడిన అంతరిక్ష ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి నారాయణన్. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ బిట్టే అనమాట. నెక్స్ట్, జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం గురించి కింది వాటిలో వాస్తవమైన అంశాలు ఏవి అంటే సో దీన్ని జూన్ 3, 2011 ప్రారంభించారు. తర్వాత ఈ పథకాన్ని ఆజీవిక అని కూడా అంటారు. ఈ కార్యక్రమాన్ని నిధులను కేంద్ర రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, కింది ఏ పథకం కింద స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్ కార్యక్రమం ప్రారంభించబడింది? ఆన్సర్ ఆయుష్మాన్ భారత్ అన్నమాట. అండ్ అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్ని ఏమంటారు? ఆన్సర్ చెక్కు. సో ఇది ఏంటంటే మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ కేటగిరీలో మొత్తం 61 నుంచి 100 దాకా అంటే నియర్లీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ మ్యాక్సిమం 6-7 అంతకుమించి ఉండవు. సో ఇప్పుడు మీరు ఈ మోడల్ పేపర్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఇందులో 3-4కి మించి లేవన్నమాట. సో అంటే స్టాటిక్ జీకే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అన్నది మీరు కళగా చూస్తున్నారు. సో అంత
కీ రోల్ ప్లే చేస్తుంది స్టాటిక్ జీకే. సో ఎవరైనా సరే స్టాటిక్ జీకే మీద కాన్సన్ట్రేట్ చేస్తుండకపోతే దయచేసి ఈ రోజు నుంచే కాన్సన్ట్రేట్ చేయండి. సో స్టాటిక్ జీకే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను చెప్తున్న గత 20 క్వశ్చన్ పేపర్స్లో నేను అబ్జర్వ్ చేస్తున్నది అదే. అండ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 15 పైన 20 పైన సంథింగ్ ఏదైనా మోడల్ పేపర్స్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.